జగన్మోహన్ రెడ్డి పతనాలు ఒక్కొక్కటిగా మొదలైపోయాయి. మొన్న పులివెందుల పతనంతో ఇక భూస్థాపితం అయిపోయాడని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు మాట్లాడుతూ వస్తున్నారు. ఇటీవల కొంత కొత్త పలుకు అంటే మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని ఎపిసోడ్లు. అలా మాట్లాడుతూ వస్తున్నప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇక భూస్థాపితం అయిపోయాడా, ఇంకా లేచే పరిస్థితి ఉండదా? అవి మీరు ఏదో పలుకులు గిలుకులు అంటారు, కానీ అవి పిశాచి పలుకులు అంటారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటారు. ఎందుకంటారంటే ఇప్పుడు లారీల్లో అట్లా కిరసనాలు ఎత్తుకొచ్చి అమ్మిన దానికిను ఓ డీలర్షిప్ తీసుకొచ్చి అమ్మిన దానికి తేడా ఉంటుందా ఉంటుందా? ఒరిజినలే కదా. అలా నిన్న ఆ పిశాచి పలుకుల్లో 96 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. పుష్ప సినిమా చూడమని రాత్రి సీడీ పెట్టుకుని బ్రాండ్ అని ఉంటుంది చూడండి. వైఎస్ బ్రాండ్ అంటే తెలుసుకోమండి ఫస్ట్. అంటే ఉదాహరణకి కడప పులివెందుల అయితే ఎమ్మెల్యే లేదా ఎంపీ, తండ్రైనా కొడుకేనా. అలా కుప్పం కంపారిజన్ చేద్దాం. కుప్పం ఎమ్మెల్యే ఎప్పుడైనా ఎంపీయే, అయితే చిత్తూరు జిల్లా అంతా శాసించబడిందా, అలాగే కడప జిల్లా అంతా శాసించబడిందా లేదా అన్నది చూసుకోమన్నట్టు. ఈ కంపారిజన్ చేస్తూ 1996 ఎలక్షన్ గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా నేను మేసం మీద చేసి తొడకొట్టు మరీ చెప్తున్నా, జర్నలిస్ట్ ఎవడైనా, కడుపుకి అన్నం తిన్నోడు ఎవడైనా 96 ఎలక్షన్ మహానుభావుడు ఉమేష్ చంద్ర గారికి క్రియేట్ ఇవ్వాలి. ఒక ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అంటే ఏంటో చేసి చూపించాడు ఆయన. అంటే రిగ్గింగ్లు ఆ టైంలో ఈవీఎం మిషన్స్ లేవు, ఓన్లీ బ్యాలెట్. ఐ థింక్ మీరు అప్పుడు జర్నలిజం అయిందో లేదో కూడా నాకు తెలియదు. 96కి నేను కూడా అంటే ఐ మీన్ నాది డిగ్రీ అయిన రోజులు అవి. తర్వాత నేను యూనివర్సిటీలో ఉండి ఆ ఎలక్షన్ని ఓన్లీ రేడియో వార్తలు, గంటకి వచ్చే వార్తలు ఎలక్షన్స్ టైంలో ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు ఒక పులివెందుల మొమెంటమ్ని ద వే ఇట్ ఈస్ గాట్ డిస్క్రైబ్డ్. నేను ఫస్ట్ టైం, ఎందుకంటే పులివెందుల్లో శాసించబడతాడా రాజశేఖర రెడ్డి గారు అని వినివ్వండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీకు ప్రజలకు అర్థమయ్యే భాషలు అంటే 2025లో జరిగిన ఈ పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్స్ కంపేర్ చేస్తే స్థానికులు స్థానిక నాయకుడిని గుండెల్లో పెట్టుకుంటారు. అది కుప్పం అనండి, పులివెందులో అనండి, కడప అవనండి. వైఎస్ అన్నది ఒక బ్రాండ్ ఉంటే పులివెందుల్లో కొడుకు గెలిపి ఇప్పుడు, అండ్ వాళ్ళ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప 3 టర్ములు బట్టి గెలిపి ఎంపీ వాళ్ళు కాదంటే ఆ కుటుంబమే ఎలా రిప్రజెంట్ చేస్తుందో చూడమనండి. దట్ ఈస్ కాల్డ్ లెగసీ ఆఫ్ వైఎస్. ఇక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ బ్రాండ్ లేదా తెలుగుదేశం బ్రాండ్తో అట్లీస్ట్ ఆ డిస్ట్రిక్ట్ వైబ్రేషన్స్ ఉన్నాయా అదర్ దాన్ కుప్పం? చాలాసార్లు ఓడిపోతూ వచ్చారుగా. ఇది మీరు కంపారిజన్ చేసుకోగలిగితే ఈ టర్మ్ అనుకుంటాను 164లో 10 స్థానాలకి కొంచెం విఘాతం కలగొచ్చేమో, కానీ ఇప్పటికీ కూడా మెజారిటీ అక్కడే గెలుచుకుంటుంది. ఇప్పుడు మనం ఒక కంపారిజన్ చేద్దాం. అంటే నీకు నచ్చితే నీకు నచ్చినట్టు లేడీ లోద్రా చూడండి, మెర్సీ గ్రౌండ్సా మెరిట్ గ్రౌండ్సా అని చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ అప్పుడు చంద్రచూడ్ గారు ఇచ్చిన దానిలాగా 96లో ఏదో అంటే 25లో చేసిన తప్పుని 96తో ముడిపెట్టి మాట్లాడితే ఒక ఔన్నత్యం కలిగిన పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ అది చరిత్ర. పోలీస్ రికార్డ్స్ చెక్ చేసుకుంటే ఒక వ్యాస్ గారిని, ఒక ఉమేష్ చంద్ర గారిని అలా నిలువెత్తు మనుషుల కింద చూస్తారు. సో ఇలాంటి దగ్గర అసలు మనం ఇహపరాలు మర్చిపోయి రాస్తున్నామా? మన ఇంగిత జ్ఞానం చచ్చుబడిపోయిందా, లేకపోతే మనకి ఇంగిత జ్ఞానం లేదా? చచ్చుబడిపోవడం అంటే వయసు రీత్యా చచ్చుబడిపోతుంది, కానీ ఇంగిత జ్ఞానం లేనోడికి చచ్చుబడిపోవడం అంటే అసలు బేసిక్గా ఇంగిత జ్ఞానం లేదని అర్థం. నేను ఎందుకు చెప్తున్నానంటే స్థానికులు స్థానిక నాయకుడిని గుండెల్లో పెట్టుకోవడానికి పులివెందుల కడప నిలువెత్తు నిదర్శనాలు. స్థానికేతరులు వచ్చినప్పుడు స్థానికుడిని గుండెలో పెట్టుకున్నాడా లేదా అని దానికి పులివెందుల ఒంటిమిట్ట నిదర్శనం. ఓటర్ స్థానికేతరుడైతే ఉనికిగా ప్రమాదం తీసుకొచ్చిన ఎలక్షన్ పులివెందుల మొన్న జెడ్పీ ఎలక్షన్స్ ఒంటిమిట్ట. స్థానికేతరుల ప్రభావంతో స్థానికతకి భంగం కలిగించడం, ఇది నిజంగా జనరల్ ఎలక్షన్స్లో ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా లేదా అన్నప్పుడు నీ ఒరిజినల్ క్రెడిబిలిటీ ఆఫ్ జర్నలిజం పెన్ వస్తుంది బయటికి. కానీ కంపారిటివ్ పాలిటిక్స్లో మకిలిని కడగడానికి ఇంకో మకిలి దివంగత నేత ఉమేష్ చంద్ర మీద వేసేస్తే ఇక్కడ కాలక్షేపం అవ్వచ్చేమో, కానీ దివంగత నేత అంటే నేత కాదు, దివంగత పోలీస్ యోధుడు అంటాం మేము. ఆయన యొక్క ఔన్నత్యం తెలిసిన ఎవడైనా సిగ్గుపడి ఇందులో పడి సామని చెప్తారు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్లు 96కి నాకు తెలిసి బ్యాలెట్ పేపర్ ఎలక్షన్, అప్పుడు బ్యాలెట్ రిగ్గింగ్ జరగకుండా ఉన్నప్పుడు స్థానికులు ఇచ్చిన ఔదార్యం, వైఎస్ రాజశేఖర రెడ్డి గెలుపు, దేవుని గడప కడప
దేవుని కడపకి ఎంత శాంచుటీ ఉందో అలాగే వైఎస్ కుటుంబానికి అంతే శాంచుటీ ఉంది. ఇది తెలుసుకుని నీ పెన్ను తీసి రాస్తే, అంతేకాని ఎవడ ప్రాపకం కోసమో ఎవడ మన్నల కోసం ఉన్నప్పుడు, ఇప్పుడు ఇదే లెగసీ ఉదాహరణకి కుప్పం నియోజకవర్గంలో రేపు పొద్దున్న లోకేష్ కనుక అక్కడ నిలబడి చంద్రబాబు నాయుడు గారి తర్వాత తన ఔదార్యాన్ని చాటుకుంటూ శాశ్వతంగా ఉన్నప్పుడు అవి అడ్డాలంటారు. అలాగే డిస్ట్రిక్ట్ని శాసించే నాయకుడు ఎవడంటే రాజశేఖర రెడ్డి. కంపారిటివ్ పాలిటిక్స్లో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే నియోజకవర్గాన్ని, పార్లమెంట్ నియోజకవర్గాన్ని శాసించేంత స్థాయి ఇక్కడ ఉందా లేదా అన్న రాతకి జస్టిఫై చేసుకుంటే నీ మకిలి వార్తలకి అర్థం ఉందో పరమార్థం ఉందో ప్రజలు గ్రహించగలుగుతారు. ఎందుకు ఉమ్మడి రాయలసీమ మొత్తం ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ యొక్క వాళ్ళ యొక్క లెగసీ. నో దట్స్ ఓకే, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నీ స్థానబలం అంటాను. వాళ్ళ టెరిటరీకి సంబంధించి వాళ్ళ టెరిటరీని ఎప్పుడైతే వాళ్ళు శాసించుకోగలుగుతారో, ఇప్పుడు ఇంత వార్డు సర్కమ్స్టాన్సెస్లో 124 గెలిచారు, 21 అండి 20 ఎంపీలు గెలిచారు. 21 గెలిచిన ఎంపీల్లో ఏం కడప పులివెందులు ఎందుకు లేవు? 124లో పులివెందులు ఎందుకు లేదు? 21లో కడప ఎందుకు లేదు? సింపుల్ లాజిక్. దెర్ ఆర్ సర్టన్ లెగసీస్ నీడ్ టు బి కన్సిడర్డ్. దట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ, దట్ ఈస్ కాల్డ్ బ్రాండ్. మనం ఏదో పెన్నుకైతే ఉంది కదా, వేణీళ్ళకి చన్నీళ్ళు తోడైపోతే మనోడికి మన మించిన వాళ్ళు లేరు రాసిన రాతల్లో. ఈనాడు జరిగిన పులివెందుల అండ్ ఒంటిమెటలో ప్రజలు లేని ప్రజాస్వామ్యం నెలకొల్పిన దానికి మకిలిని కడగడానికి 96కి అపవాదం వేస్తే, ఉదాహరణకు మీరు చెప్పిన ప్రాస్పెక్ట్లోనే 96లోనే లీనియంట్గా ఉన్న చంద్రబాబు నాయుడు రాసుకుని వచ్చారు. లీనియన్సీ ఒరిజినాలిటీ ఏంటంటే నిన్న జరిగిన పులివెందుల ఒంటిమెటతో తేటతెల్లమైంది. ఆ రోజు లీనియంట్గా మీరు ఉండొచ్చు, కానీ వ్యవస్థ లేదు. ఆయన ఉమేష్ చంద్ర వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎంత ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఉందో, వ్యవస్థ మీరు లీనియంట్గా ఉంటే, అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఓ జడ్పీ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగిందో చూసుకోగలిగితే, వ్యవస్థ నాటి ఉమేష్ చంద్ర ఎక్కడ, నేటి కోయి ప్రవీణ్ గారు ఎక్కడ కంపేర్ చేసుకుంటే లీడ్ అయిపోద్ది అంటారా? అదే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టయితే ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఉమేష్ చంద్ర గారు, నిష్పక్షపాతం కాందా అంటే ఒంటిమెట్ట పులివెందుల. ఓకే 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 సరే. కానీ అంటే ఈ డిఫరెన్సెస్ సార్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకలాగా, లేదంటే సపోర్ట్ చేస్తూ ఒకలాగా, ఈ ధోరణి కావచ్చు, ఈ యొక్క మాటలు కావచ్చు, జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు బిహేవియర్ అని. జనాలు కన్ఫ్యూజ్ అయ్యే రోజులు పూర్తిగా పోయాయి. ఇవాళ గూగుల్ యుగం, ఓ బటన్ నొక్కితే 96 కథలు వస్తుంది. ఇప్పుడు బతికి అంటే ఇప్పుడు తేటతెల్లం అవుతుంది. ఆ బతుక్కి ఈ బతుక్కి కంపేర్ చేస్తే ఆయన ఏం బతికేడరా అంటారు, ఇది ఒక బతికేనా అంటారు. ఇదే తేడా అంటారా? ఓకే ఓకే.